నమస్తే, నేను కల్పన. మృగాళ్లు రెచ్చిపోతున్నారు. చిన్న చిన్న ఘర్షణల పేరుతో క్రైమ్ ట్రాక్లో ఇరుక్కుంటున్నారు. చట్టం నుండి ఎవరూ తప్పించుకోలేరు. చిన్న క్లూ చాలు నేరస్తుణ్ణి పట్టించడానికి. పోలీసుల నిశిత దృష్టి దోషులను కటకటాల వెనక్కు నెడుతుంది. క్రిమినల్స్కి శిక్ష తప్పదు. దోషులు తప్పించుకోలేరు. మహానగరంలో మాయగాళ్లు ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ఒక్కోసారి చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాల్సి రైల్వే స్టేషన్లో ఒంటరిగా యువతి కనిపించడంతో ఓ యువకుడు తుంటరిగా మారాడు. ఓరచూపు చూస్తూనే మెల్లగా ఆమె దగ్గరకు చేరాడు. యువతిపై చెయ్యి వేసి చనువు పెంచుకోవాలనుకున్నాడు. పోకిరి చేష్టలపై చిర్రెత్తిన యువతి మహాకాళిగా మారింది. జులాయి ఆట కట్టించింది. కొత్తగూడెం రైల్వే స్టేషన్లో కలకలం. యువతిపై జులాయి అసభ్య ప్రవర్తన. పోకిరికి బుద్ధి చెప్పిన యువతి. పోకిరిని దేహశుద్ధి చేసిన స్థానికులు. పోకిరిల ఆగడాలతో మహిళలకు రక్షణ కరువవుతోంది. ఒంటరి మహిళ కనిపిస్తే చాలు రెచ్చిపోతున్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలం రైల్వే స్టేషన్కు రామవరంకు చెందిన ఓ యువతి వచ్చింది. హైదరాబాద్ వెళ్లేందుకు మనుగూరు ఎక్స్ప్రెస్ కోసం వెయిట్ చేసింది. ట్రైన్లో రద్దీగా ఉండడంతో మరో ట్రైన్లో వెళ్లాలని నిర్ణయించుకొని ప్లాట్ఫామ్పై కూర్చుంది. ఆ యువతిని గమనించిన ఓ జులాయి మద్యం మత్తులో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆమెపై చేయి వేశాడు. దీంతో ఆగ్రహించిన ఆ యువతి పోకిరి చెంప చెల్లుమనిపించింది. 4 మాటలని 4 ఉత్కులుత్కింది. ఆ యువతికి స్థానికులు కూడా తోడుగా నిలిచారు. ఇంకేముంది, మందుబాబును మత్తు దిగేలా చితక్కొట్టారు. మద్యం మత్తులో ఉన్న పోకిరి బాబు పోలీసులతో కూడా వాదులాటకు దిగాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన పోలీస్ బాబాయిలు కూడా కాళ్ళు చేతులకు పని చెప్పారు. ఆ యువతి సెల్ ఫోన్లో విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో హుటాహుటిన రైల్వే స్టేషన్ చేరిన తల్లి పోకిరిని చితక్కొట్టింది. వీర నారీమణులు పోలీసుల రుచికి మందుబాబుకు మత్తు దిగి తప్పైపోయిందంటూ వేడుకోవడం మొదలుపెట్టాడు. బుద్ధి గడ్డి తింటే నీ గతి అదోగతే. తస్మాత్ జాగ్రత్త. వాడు 7 ఏళ్లకే జైలు ఊచలు లెక్కించిన బాల నేరస్తుడు. జైలు నుంచి వచ్చినా కూడా నేర ప్రవృత్తిని మాత్రం వదల్లేదు. యువకుడైన ఆనాటి బాలుడు నేర సామ్రాజ్యం ఏర్పాటు చేయాలనుకున్నాడు. చిల్లర దొంగగా జైలుకు వెళ్లిన జులాయి బాబు ఇప్పుడు బైక్ దొంగగా మారాడు. కనురెప్పపాటులో ద్విచక్ర వాహనాలను మాయం చేస్తూ అడ్డంగా బుక్ అయ్యాడు. పోలీసుల మధ్య అమాయకంగా నిల్చున్న యువకుడి పేరు దిలీప్. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకటాపూర్కు చెందిన ఇతగాడు చిన్నప్పటి నుంచే అల్లరి చిల్లరగా తిరిగేవాడు. చిల్లర దొంగతనం చేసి నిజామాబాద్ జిల్లాలోని బాలనేరస్తుల వసతి గృహంలోకి వెళ్లాడు. జైలు నుంచి విడుదలైన దిలీప్ తన నేర ప్రవృత్తిని మాత్రం మార్చుకోలేదు. నేర ప్రపంచాన్ని ఏర్పాటు చేయాలన్న తపనతో కళ్ళ ముందు కనిపించిన బైక్లను ఎత్తికెళ్లడం మొదలుపెట్టాడు. దొంగతనాలు చేసినట్టు ఒప్పుకున్నాడు. అందులో
ఒకటి మెదక్ టౌన్లో, అదేవిధంగా 2 కామారెడ్డి టౌన్లో, 3 బీదర్ వాహనాలు తప్పించి మిగతా 6 వాహనాలను మేము చెక్ చేయగా అది వాస్తవమే ఆ పిఎస్లలో దొంగతనం జరిగి కేసు నమోదైనట్టు మాకు రిపోర్ట్ వచ్చింది. అమ్మిన వ్యక్తుల నుంచి ఏ దొంగతనాలు ఆ వెహికల్ తక్కువ ధరకు అమ్మడం జరుగుతుంది. అతని వృత్తి అది. గతంలో ఇతను చందానగర్, ఆర్సీపురం పరిసర ప్రాంతాల్లో దాదాపు 9 దొంగతనాలు చేస్తుంది. 14 కేసులు ఉన్నాయి. దాదాపు 2 కేసులు అతను శిక్ష పడ్డది. మెదక్, కామారెడ్డి, పుల్కల్, జోగిపేట, బీదర్ తదితర ప్రాంతాల్లో 9 బైకులు దొంగిలించినట్లు పోలీసుల విచారణలో తేలింది. నల్గొండ జిల్లా వలిగొండ మండలం నర్సయ్యగూడెంలోని ఎస్టీఎల్ ఎంటర్ప్రైజెస్ జిన్నింగ్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సీసీఐ కొనుగోలు చేసిన పత్తి పూర్తిగా దగ్ధమైంది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు ₹1 కోటి ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. మరోవైపు ఇదే కంపెనీలో 20 రోజుల క్రితం కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పత్తి విత్తనాలు కాలి బూడిదయ్యాయి. అయినా కంపెనీలో ఎలాంటి ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేయలేదు. చైన్ స్నాచర్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. పట్టపగలే రెచ్చిపోయి మరీ జనసమూహం ఉన్న చోటే చైన్ స్నాచింగ్కు తెగబడ్డారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో ఈ ఘటన చోటు చేసుకుంది. మార్కండేయ కాలనీకి చెందిన బిట్ల సరస్వతి అనే వృద్ధురాలు రేషన్ షాప్కు వెళ్తుండగా చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారు. వెనక నుంచి బైక్పై వచ్చిన 2 దుండగులు వృద్ధురాలి మెడలోని 3 తులాల పుస్తెల తాడును లాక్కెళ్లారు. అనుకోని సంఘటనతో హతాసురాలైన వృద్ధురాలికి నోట మాట రాలేదు. ఆ తర్వాత తేరుకొని గట్టిగా అరవడంతో అప్పటికే దుండగులు పారిపోయారు. పోలీసులు వృద్ధురాలి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల సారా కేంద్రంగా తయారైంది. కొన్నాళ్లుగా మూతపడిన స్కూల్లో సారా తయారీకి రంగం సిద్ధం చేశారు. స్కూల్లో డ్రమ్ములతో వేల లీటర్ల బెల్లం ఊటను నిల్వ ఉంచడంతో సమాచారం అందుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేశారు. మొత్తం బెల్లం ఊటను ధ్వంసం చేశారు. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కళ్యా తండాలో జరిగింది ఈ ఘటన. పాఠశాల పరిసరాల్లో పెద్ద ఎత్తున మద్యం బాటిళ్లు కూడా ఉండడాన్ని అధికారులు గమనించారు. సారా తయారీకి పాఠశాలను కేంద్రంగా తయారు చేసుకున్న బృందం కోసం గాలిస్తున్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం చందంపేట ప్రభుత్వ పాఠశాలలో ఐరన్ మాత్రలు, సిరప్ వికటించి 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో వైద్య సిబ్బంది విద్యార్థులకు ఐరన్ మాత్రలు, సిరప్ అందించారు. అవి తీసుకున్న విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో చిన్నశంకరంపేట ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో వాల్ పోస్టర్లు కలకలం కలిగించాయి. మావోయిస్టు నాయకులను పట్టించిన వారికి తగిన పారితోషికం అందజేయబడను అని అందులో ప్రకటించారు. తూర్పు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఈ వాల్ పోస్టర్లు వెలిశాయి. ఇది ఆయా ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది. వాల్ పోస్టర్లలో ఉన్న వారి సమాచారాన్ని అందించిన వారికి పేర్లను గోప్యంగా ఉంచడంతో పాటు వారిపై ఉన్న రివార్డును అందజేస్తామని పోలీస్ శాఖ ప్రకటించింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జాతీయ రహదారిపై వై జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందారు. మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ నుంచి శ్రీకాకుళం వెళుతున్న శ్రీ కేవీఆర్ ట్రావెల్స్ బస్సు వై జంక్షన్ వద్ద మలుపు తిరుగుతున్న లారీని వెనక నుంచి ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయాల పాలైన ప్రయాణికుల్ని తాడేపల్లిగూడెం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. సికింద్రాబాద్ మహంకాళి పిఎస్ పరిధిలో ఓ ఫైనాన్స్ వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాటా బస్టాప్ సమీపంలో కుటుంబంతో కలిసి నివాసముంటున్న సతీష్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. తండ్రి మరణంతో కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకున్న సతీష్కు ఇంకా పెళ్లి కాలేదు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. సతీష్ మృతితో తల్లి, చెల్లి కన్నీరు మున్నీరయ్యారు. ఆర్థిక ఇబ్బందులే సతీష్ మృతికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం మూసాయిపేట శివార్లో గుర్తు తెలియని మహిళ శవం లభ్యమైంది. 25 ఏళ్ల వయసున్న వివాహితను దుండగులు అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఎక్కడో చంపేసి రోడ్డు పక్కన చెట్ల పొదల్లో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యం ప్రాణాలను బలిగా తీసుకుంటున్నాయి. 2 రోజుల్లో ఆసుపత్రికి వచ్చిన 4 చిన్నారులు మృత్యువాత పడ్డారు.
వైద్యం కోసం వస్తే ఊపిరి తీశారంటూ పేరెంట్స్ గగ్గోలు పెడుతున్నారు. కర్నూలు జిల్లా ఎమిగనూరు ప్రభుత్వ వైద్యశాల వివాదాలకు నిలయంగా మారుతోంది. గత 2 రోజుల్లో వైద్యం కోసం వచ్చిన 4 చిన్నారులు చనిపోవడంతో స్థానికంగా కలకలం రేగుతోంది. పెద్దకడ్బూరు మండలం జాలవడి గ్రామానికి చెందిన ఈరన్న అనే బాలుడు స్నేహితులతో కలిసి ఈతకెళ్లాడు. నీట మునిగిన కొన ఊపిరితో ఉన్న ఈరన్నను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడు ఈరన్న స్పృహలోకి వచ్చి ఆ తర్వాత మృతి చెందాడని బంధువులు అంటున్నారు. బాలుడు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు. సార్ వచ్చినాక ఎక్కడ సీరియస్ ఉండదు మాత కాదు ఎక్కడ పోండి అని చెప్పలేరు. ఇంకా వాళ్ళు కానీ వచ్చి చూసలేరు. జామ్కి వచ్చి చూసలేరు. పొట్టేళ్ళు మేపడానికి పోయి బావిలో నీళ్ళు తాగడానికి పోయినాడు సార్. కాలు చేరి బావిలో పడిపోయినాడు. ఆ లోపల ఏం తగిలిందో తెలియదు. వాడు నీటిలో మునిగిపోయినాడు సార్. అది చూసి పక్క పిల్లోడు చూసి చెప్తే మేము తీసుకొని వచ్చినాం సార్. తీసుకొని వచ్చి జాయిన్ చేసినాం సార్. జాయిన్ చేసి డాక్టర్ ఉండగా పర్లేదు అంటే స్పృహ వచ్చింది సార్. పిల్లోనికి పర్లేదు బాగా చూద్దామండి అది అని చెప్పినారు సార్. వాళ్ళు డాక్టర్ సాయంత్రం పెట్టించి వెళ్ళిపోయినారు సార్. వాళ్ళు ఎక్కడ పోయినారో మాకు తెలియదు. ఆ నిర్లక్ష్యం వాళ్ళు పేషెంట్ బాగా సీరియస్గా ఉంది సార్. అప్పుడు డాక్టర్ అంటే డాక్టర్ లేదు సార్. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మా పిల్లోడు చనిపోయినారు సార్. అందుబాటులో వైద్యులు లేకపోవడంతో 2 రోజుల్లో 4 చిన్నారులు మృత్యువాతకు గురయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సాక్షి న్యూస్, కర్నూలు జిల్లా. క్రైమ్ రిపోర్టర్ల షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు క్రైమ్ రిపోర్టర్. ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన స్టూడెంట్ మధ్యలోనే ఊపిరి తీసుకుంటున్నారు. తల్లిదండ్రుల ఆశలను అడియాశలుగా మిగుల్చుతున్నారు. ప్రైవేట్ కాలేజీలో ఓ ఇంటర్ చదువుతున్న విద్యార్థి హాస్టల్లో ఉరివేసుకొని సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది. ఇంటర్ విద్యార్థి సూసైడ్. హైదరాబాద్ మాదాపూర్లో ఘటన. హాస్టల్ బాత్రూంలో ఉరివేసుకున్న విద్యార్థి మృతిపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో కలకలం రేగింది. రాజమండ్రికి చెందిన సుమిత్ మాదాపూర్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ బైపీసీ చదువుతున్నాడు. ఏమైందో ఏమో కానీ బాత్రూంలో ఉరివేసుకొని కనిపించాడు. హాస్టల్ వార్డెన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. తెల్లవారుజామున దాదాపు 5:05 ప్రాంతంలో ఈ నారాయణ కాలేజ్ నాగార్జున బ్రాంచ్ అయ్యప్ప సొసైటీలో సుమిత్ రామారావు అనే బైపీసీ ఫస్ట్ ఇయర్ అబ్బాయి హ్యాంగింగ్ చేసి చనిపోయినాడని హాస్టల్ వార్డెన్ విష్ణు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. బాడీ వెంటనే వాళ్ళు బాత్రూంలో టవల్తో హ్యాంగింగ్ చేసుకున్న తర్వాత చుట్టుపక్కల పిల్లలు చూసి తర్వాత వాళ్ళ డోర్ తీసి హాస్పిటల్ షిఫ్ట్ చేసినారు, సన్షైన్ హాస్పిటల్. అక్కడ నుంచి ఇప్పుడు మార్చి షిఫ్ట్ చేయడం జరిగింది. సుమిత్ ఆత్మహత్య చేసుకోవడంపై తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మరోవైపు కాలేజీ యాజమాన్యం, పోలీసులు విద్యార్థి సూసైడ్ చేసుకోవడానికి కారణాలపై ఆరా తీస్తున్నారు. సాక్షి న్యూస్, హైదరాబాద్. కరీంనగర్ అలకాపురి కాలనీలో భాస్కర్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గొంతు కోసి బండరాళ్లతో మోది చంపేశారు దుండగులు. కిరాణా షాపు నిర్వహించే భాస్కర్కు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి సంబంధాల కోసం చూస్తున్న సమయంలోనే ఇలా భాస్కర్ హత్యకు గురవడం కుటుంబంలో విషాదాన్ని నింపింది. రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన భాస్కర్ తెల్లారేసరికే కాలనీ సమీపంలో చెట్ల పొదల వద్ద విగత జీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మా తమ్ముడికి ఇంకా మ్యారేజ్ కాలేదు. మేము మ్యారేజ్ సంబంధం కొరకు చూస్తున్నాము. సంబంధాల గురించి చూస్తుంటే ఇంతలో వాడికి ఏమనిపించిందో, ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మా ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పేసి నేను రాత్రి 8 గంటల ప్రాంతంలో నాన్న నాకు గోతురావాలి అంటే నాన్న ఏం చేసిండు, 8 గంటలకు గోతున్నామని రాసిచ్చాను. ఎందుకురా అంటే మా ఫ్రెండ్ రమ్మన్నాడు. మా ఫ్రెండ్ ఇక్కడ హైదరాబాద్లో అమ్మాయి ఉంది, అమ్మాయి ఉందట, ఇదంట అంటే ఎవరు ఆ ఫ్రెండ్ ఎవరు, ఆ ఫ్రెండ్ పేరు ఏం పేరు, ఏంది ఏం కథ అంటే చెప్పలేదు. సినిమాకు పోతే లేట్ అవుతుంది కదా, 12:30 వరకు కనీసం 12:30 వరకు అన్న సినిమాకు వచ్చి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో మేము వెయిట్ చేస్తున్నాం. ఇంతలో మాకు 1 o'clockకి పోలీసుల సమాచారంతో మాకు అందగానే ఇక్కడికి వచ్చినాం. ఈ బాడీ ఇది జరిగింది, ఏం జరిగింది ఏం తెలియదు. అమాయకుని పుట్టన పెట్టుకున్నారు. ఎందువల్ల జరిగింది అనేది తెలియలేదు. ఇతన్ని రాళ్లతోటి మోదీ తర్వాత చిన్న కత్తితో పొడిచి చంపినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇన్వెస్టిగేషన్లో
మొత్తం విషయాలనేది తెలుస్తూ ఉంటుందండి. ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. తల్లిదండ్రుల మధ్య గొడవను ఆపేందుకు ప్రయత్నించిన కొడుకు దవడ పగలగొట్టాడు తండ్రి. హైదరాబాద్ మైలార్ దేవ్పల్లి పిఎస్ పరిధిలోని బాంబుల్ రెడ్డి నగర్లో నివాసముంటున్న సురేందర్, సుజాత దంపతులకు 2 కొడుకులు. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ గొడవ పడ్డారు. అయితే కొడుకు భార్గవ గొడవను ఆపేందుకు ప్రయత్నించాడు. దీంతో సురేందర్ కొడుకు భార్గవను చితకబాదాడు. తీవ్రంగా కొట్టడంతో పళ్లు ఊడిపోయాయి. సుజాత 2 పిల్లలతో కలిసి రాజేంద్రనగర్ ఏసీపీని ఆశ్రయించింది. పోలీసులు సురేందర్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సికింద్రాబాద్ ఈసీఐఎల్లో దారి దోపిడీ జరిగింది. రిటైర్డ్ ఉద్యోగి చంద్రకాంత్ దంపతులు స్థానిక ఆంధ్రా బ్యాంక్ లాకర్ నుంచి 50 తులాల బంగారాన్ని తీసుకువెళ్తున్న వృద్ధ దంపతులను బైక్పై వచ్చిన దుండగులు అటకాయించారు. వాళ్ల చేతిలోని బంగారు నగల బ్యాగ్ను రెప్పపాటులో ఎత్తుకు వెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దారి దోపిడీ దొంగల కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో అదృశ్యమైన 3 చిన్నారులు విజయవాడ భవానీపురంలో ప్రత్యక్షమయ్యారు. ఫిల్మ్ నగర్లో ఆడుకుంటున్న తమను 5 వ్యక్తులు కారులో ఎత్తుకెళ్లారని చెప్తున్నారు. సికింద్రాబాద్ సిగ్నల్ వద్ద కారు ఆపడంతో దూకేశామని, రైల్వే స్టేషన్లో ఉన్న ట్రైన్ ఎక్కామంటున్నారు. ప్రస్తుతం ఈ 3 చిన్నారులు కూడా విజయవాడ భవానీపురం పోలీసుల అదుపులో ఉన్నారు. పక్కా ప్రణాళికతో స్కెచ్ వేశారు. బ్యాంక్ నుంచి డబ్బు డ్రా చేసుకుని వెళ్తున్న తండ్రి కుమార్ను టార్గెట్ చేశారు. తుపాకులతో కాల్పులకు పాల్పడి క్యాష్ బ్యాగ్ను ఎత్తుకు వెళ్లారు. 2 నెలల పాటు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. చివరకు పాపం పండి పోలీసులకు చిక్కారు. సంతోష్ నగర్ కాల్పుల కేసు ఖాకీలకు సవాల్గా మారిన కేసుది. కొన్నాళ్లుగా హైదరాబాద్ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. హైదరాబాద్ నగర్ శివారు ప్రాంతమైన సంతోష్ నగర్లోని రక్షాపురం ప్రాంతంలో డిసెంబర్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసుకుని వస్తున్న తండ్రి కుమారులను బైక్ పై వచ్చిన 2 దుండగులు అడ్డగించి తుపాకులతో కాల్పులు జరిపారు. వారి నుంచి 3,40,000 నగదు ఎత్తుకెళ్లారు. ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం తెచ్చుకున్న నగదు దుండగులు ఎత్తుకెళ్లడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దోపిడీ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అప్పటి నుంచి విచారణ జరిపారు. 2 నెలలుగా ఎలాంటి క్లూ కూడా దొరకపోవడంతో పోలీసులకు ఈ కేసు ఒక సవాల్గా మారింది. అయితే సూరత్ పోలీసులు అక్కడి దొంగల కోసం తీగ లాగితే ఇక్కడి డొంక కదిలింది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఇస్లాం ఇంటర్నేషనల్ దోపిడీ దొంగ. ఇతని గ్యాంగ్ కోసం నిఘా పెట్టిన సూరత్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సంతోష్ నగర్ దోపిడీ కేసుకు పాల్పడింది ఈ గ్యాంగ్ అని తేలటంతో సూరత్ పోలీసులు హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో 307, 394, 324 ఐపీసీ సెక్షన్స్ తో పాటు N25 ఆఫ్ 1B ఆర్మ్ యాక్ట్స్ కింద కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితులను హైదరాబాద్ తరలించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. నోయిడా గ్యాంగ్ గా చెబుతున్న ఈ ఇంటర్నేషనల్ వాంటెడ్ క్రిమినల్స్ పై దేశవ్యాప్తంగా 30కి పైగా దోపిడీ కేసులున్నట్లు పోలీసులు చెబుతున్నారు. వాసుదేవరెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్లో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు. భర్త చనిపోగా భార్య చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. అయ్యప్ప కాలనీకి చెందిన శ్రీనివాసరెడ్డికి డీసీఎం వ్యాన్ ఉంది. డీసీఎం వ్యాన్ అమ్మి లారీ కొనుగోలు చేస్తానని భార్య జయమ్మకు చెప్పాడు. ఈ విషయంలోనే వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయి. మనస్తాపం చెందిన శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మృతితో భార్య జయమ్మ కూడా పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు జయమ్మను షాద్నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు, చెరువులే పల్లె పైరుకి అమ్మలు. కరువుపై పోరాటానికి చెరువుల పునరుద్ధరణ మిషన్ కాకతీయతో తెలంగాణ సర్కార్ సిద్ధం. మన ఊరు మన చెరువు అంటున్న టిఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ హరీష్ రావుతో ఇవాల్టి లైవ్ షో మిషన్ హరీష్ రాత్రి 7 గంటలకు.
ఎవరైనా ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే మీరేం చేస్తారు? ఆ వ్యక్తికి 4 మంచి మాటలు చెప్తాం, అలా కూడా వినకుంటే 4 తగిలిస్తాం. ఇక పోలీస్ వాళ్ళైతే తమ టైప్లో కౌన్సిలింగ్ ఇస్తారు. కానీ విశాఖ పోలీసుల తీరు మాత్రం పూర్తి రివర్స్లో ఉంది. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమే. విశాఖ జిల్లా దొంపర్తికి చెందిన ఓ పానీపూరి వ్యాపారికి 3 కూతుళ్లు. చిన్న కుమార్తెను ఇదే ప్రాంతానికి చెందిన నాని అనే యువకుడు వేధించడం మొదలుపెట్టాడు. అతడి వేధింపులు శృతి మించి ఏకంగా అమ్మాయిని మార్ఫింగ్ ఫోటోలతో బెదిరించడం మొదలుపెట్టాడు. అమ్మాయికి ఫోన్ చేసి మార్ఫింగ్ ఫోటోలను నెట్లో పెడతానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి ఫ్యామిలీ నానిని హెచ్చరించింది. దీంతో రెచ్చిపోయిన నాని వేధింపులు ఎక్కువ చేశాడు. ఈ విషయం తెలియని అప్పారావు కుటుంబం పానీపూరి వ్యాపారి ఫ్యామిలీతో చనువుగా ఉంటోంది. దీంతో కోపం పెంచుకున్న నాని తన బావ ట్రాఫిక్ కానిస్టేబుల్కు విషయాన్ని చెప్పాడు. ఈడు ఉన్నాడు కదా నాని, కానిస్టేబుల్కి బామర్ది అవుతాడు. వాళ్ళే చెప్పాడు, వీడియో కెమెరా తీసాను ఎలా అలాగా చూపించాను అందరికి, ఇంకా అలాగా భయం పెడుతుంది. కంప్లైంట్ దారి తప్పిన బావమరిదిని దారిలో పెట్టకుండా అప్పారావు కుటుంబాన్ని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి కుళ్లబొడిచాడు. అడ్డు వచ్చిన అప్పారావు భార్యను మహిళ అని కూడా చూడకుండా అసభ్యంగా ప్రవర్తించి చేయి చేసుకున్నాడు. కానిస్టేబుల్ అయిన నాని బావకు మరో 2 కానిస్టేబుళ్లు జత కలిసి కొట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. మరోవైపు మెడికో లీగల్ కేసు కింద కేజీహెచ్కు వెళ్లిన తమకు ట్రీట్మెంట్ చేయడానికి కూడా వైద్యులు సహకరించలేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. నన్ను పోవటంలోనే కూడా వాళ్ళ బామర్ది ఎవడో ఉన్నాడంట, ఆడొకడు. తర్వాత ఏమొచ్చి కానిస్టేబుల్ మొత్తం వేరమే వచ్చి ఇద్దరు నన్ను తీసుకెళ్తానంటే వస్తానని చెప్పాను. వచ్చినప్పుడు కూడా కావాలని కూడా నన్ను మళ్ళీ తీసుకెళ్ళి లోపల కొట్టారు. మరోవైపు విశాఖలో పోలీస్ టార్చర్ వ్యవహారం రచ్చరచ్చగా మారడంతో దాన్ని కప్పిపుచ్చుకునే పనిలో పడ్డారు సంబంధిత కాకీలు. కేసును విత్డ్రా చేసుకోకపోతే రివర్స్ కేసు పెడతామంటూ హెచ్చరిస్తున్నారని బాధితులు ఆందోళన చెందుతున్నారు. మామూలుగా దేవుడు నమ్ముకున్నాను కదా, దేవుడి గురించి మాట్లాడుకుంటే నడి రోడ్డు మీదకి వచ్చి నన్ను తిట్టింది కాక, నేను తిట్టే నన్ను కొట్టింది కాక, ఆ పిల్లడు కూడా నన్ను కొట్టడానికి వచ్చాడండి. రాత్రి 2 సార్లు బయటికి ఇలా అబ్బాయి అడ్డుకున్నాడు. నన్ను కొట్టడానికి టార్చర్ పెట్టాడన్నాను కదా పిల్లడు, ఆడు నన్ను కొట్టడానికి వచ్చాడండి. ఇవన్నీ జరిగింది కాక మేమే వాళ్ళు కొట్టాము. వాళ్ళ ఇంటిపై దాడికి మా అమ్మాయిల్ని వీళ్ళ పాపని, చిన్న పాపని ఏడిపిస్తున్నాడు. వాళ్ళు చూసుకుంటారు, మాకు సంబంధం లేదు. మా ఇద్దరిని తీసుకెళ్లారండి. నేనైతే నడుచుకొని వెళ్ళానండి. మా ఆయన జీప్ ఎక్కించుకొని తీసుకొని వెళ్ళారు. నేను రాత్రి 12:30 అప్పుడు ఆటోలు దొరక్క దొండపత్తి నుంచి 4th టౌన్ నడుచుకొని వెళ్ళానండి. వెళ్ళాను కానీ కనీసం మా మాటలు కూడా రెస్పాన్సిబుల్, నా మాటలు కూడా వాళ్ళు సరిగ్గా వినలేదండి. కొట్టారు. సాక్షి కథనంపై విశాఖ పోలీసుల్లో కదలిక వచ్చింది. బాధ్యులపై చర్యలు తీసుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అంతర్గతంగా విచారణ చేపట్టినట్లు సమాచారం. దీనిపై లేటెస్ట్ అప్డేట్స్ను మా కరెస్పాండెంట్ శ్రీదేవిని అడిగి తెలుసుకుందాం. శ్రీదేవి, కేసుకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కానిస్టేబుళ్లకు సంబంధించి పై అధికారులు ఏమైనా స్పందించడం జరిగిందా? కల్పన, నిన్న రాత్రి సాక్షి ప్రసారం చేసినటువంటి పోలీస్ ట్రీట్మెంట్ కి సంబంధించి సర్కార్కి ఒక కదలిక వచ్చింది. వెంటనే నిన్న రాత్రి 9-10 గంటల వరకు ఒక తీరులో ఉన్నటువంటి పోలీసులు ఆ తర్వాత వాళ్ళ తీరును మార్చుకున్నారు. నెమ్మదిగా వారిని లొంగ తీసుకునే ప్రయత్నం చేయడం ప్రారంభించారు. అర్ధరాత్రి 11-11:30 గంటల ప్రాంతంలో బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతానికి వెళ్లి జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అంతకు ముందు వరకు కూడా కనీసం బాధితుల గాయపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కనీసం ఫిర్యాదు స్వీకరించినటువంటి పోలీసులు ఉన్న పడాన అర్ధరాత్రి 11:30 గంటల ప్రాంతంలో 2 మార్లు వచ్చి వాళ్ళని ఫిర్యాదు ఇవ్వమని కూడా కోరడం జరిగింది. అయినప్పటికీ కూడా వీళ్ళు ససేమిరా ఉన్నారు. అప్పటి వరకు కూడా వీళ్ళు వేచి చూసి వాళ్ళతో ఎన్నో చెప్పినప్పటికీ కూడా ప్రాధాన్యపడిన స్వీకరించినటువంటి పోలీసులకు ఉదయం వెంటనే స్పెషల్ బ్రాంచ్ నుంచి స్పెషల్ బ్రాంచ్ సంబంధించినటువంటి అధికారులంతా కూడా సరాసరి ఆ స్థలానికి వెళ్లి వాళ్ళ ఇళ్ల వద్దకు వెళ్లి స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఇది ఒక జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఒక స్టేట్మెంట్ తీసుకున్నారు బాధిత కుటుంబాల నుంచి. అలాగే ఈవ్ టీజింగ్ ను అడ్డుకోవడం మాని తిరిగి ఈవ్ టీజింగ్ కి
వత్తాసు పలుకుతున్నటువంటి కానిస్టేబుల్ తో పాటు అతని ఎవరైతే ఈవ్టీజింగ్ పాల్పడ్డాడో అతనిపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం నిన్నటి నుంచి వింటూనే ఉన్నాము. అంతేకాకుండా కేజీహెచ్ వైద్యులు కూడా వీళ్ళని సంప్రదించడం జరిగింది. జరిగినటువంటి ఘటనకు సంబంధించి అంతవరకు కూడా చరించినటువంటి వైద్య రంగం కానీ ఇటు పోలీసులు కానీ ఒకసారిగా కదిలింది సాక్షి కథనంతో. ఇప్పటికే వీళ్ళ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వచ్చి ఒక రహస్యంగా కొంతవరకు స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఈ సాయంత్రం 6 గంటలకు పోలీస్ స్టేషన్ వచ్చి వాళ్ళ సంబంధించి వివరణ తీసుకునే అవకాశం ఉందని చెప్పి బాధిత కుటుంబాలు చెప్తూ వస్తున్నాయి. కల్పన. రైట్ శ్రీదేవి, థ్యాంక్ యూ.